హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. అర్థమెటిక్లో భాగంగా పెర్సంటేజ్ రేషియో అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాం. ఒక పాఠశాలలో 40% మంది విద్యార్థులు ఉన్నత పాఠశాల లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్నారు, మరియు మిగిలిన వారు జూనియర్ ఉన్నత పాఠశాల లేదా అంతకంటే తక్కువ చదువుతున్నారు. ఉన్నత పాఠశాల లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్న వారిలో బాలురు మరియు బాలికల నిష్పత్తి 7:3, మరియు జూనియర్ ఉన్నత పాఠశాల లేదా అంతకంటే తక్కువ చదువుతున్న వారిలో బాలురు మరియు బాలికలు 7:5 నిష్పత్తిలో ఉన్నారు. ఉన్నత పాఠశాల లేదా అంతకంటే ఎక్కువ చదువుతున్న బాలురా, జూనియర్ ఉన్నత పాఠశాల లేదా అంతకంటే తక్కువ చదువుతున్న బాలుల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాను అనమాట. ఇక్కడ మనకి రెండు ఉన్నాయి. ఓకే, హై స్కూల్, సీనియర్ హై స్కూల్ అనుకుందాం, జూనియర్ హై స్కూల్ అనుకుందాం. ఇక్కడ మనకి సీనియర్ హై స్కూల్లో చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 40% ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళు జూనియర్ హై స్కూల్లో చదువుతున్నట్లు కదా. 100లోంచి 40 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 60% ఇందులో చదువుతున్నారు అనమాట. నెక్స్ట్, ఈ సీనియర్ హై స్కూల్లో బాయ్స్కి గర్ల్స్కి ఉన్న రేషియో ఎంత అని ఇచ్చారు? 7:3 అని ఇచ్చారు మనకి. ఓకే, అదే మనకి జూనియర్ హై స్కూల్లో బాయ్స్కి గర్ల్స్కి ఉన్న రేషియో ఎంత ఇచ్చారు? 7:5 ఇచ్చారు. మనం ఆ స్కూల్లో మొత్తం 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకున్నట్లయితే అప్పుడు సీనియర్ హై స్కూల్లో 40 స్టూడెంట్స్ ఉంటారు, జూనియర్ హై స్కూల్లో 60 స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ రేషియో బాయ్స్కి గర్ల్స్కి ఉన్న రేషియో 7:3 కదా. ఇందులో ఉన్న పార్ట్స్ని యాడ్ చేసాం అనుకోండి. 7 + 3 ఎంత అవుతుంది? 10 పార్ట్స్ ఎంతమందికి సమానము? 40 మెంబర్స్కి సమానం. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది? 4 మెంబర్స్కి సమానం అవుతుంది కదా. అంటే ఇప్పుడు బాయ్స్ 7 పార్ట్స్ ఉన్నారు, అంటే 7 4s are 28 మెంబర్స్ ఉంటారు. అట్లాగే గర్ల్స్ 3 పార్ట్స్ ఉన్నారు, 3 4s are 12 ఉంటారు. 28 + 12 40 అయింది. అట్లాగే నెక్స్ట్ ఇందులో ఉన్న పార్ట్స్ని యాడ్ చేస్తే 7 + 5 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 12 యూనిట్స్ 60కి ఈక్వల్. అప్పుడు 1 యూనిట్ 12 టేబుల్ 60లో 5 టైమ్స్ పోతుంది, అంటే 1 యూనిట్ 5 స్టూడెంట్స్కి సమానము. అప్పుడు 7 యూనిట్స్ ఏమవుతుంది? 7 5s are 35, అంటే బాయ్స్ 35 ఉంటే 5 5s are 25, గర్ల్స్ 25 ఉంటారనమాట. ఇప్పుడు ఏమడిగారు? ఈ రెండు స్కూల్స్లో ఉన్న ఆ సీనియర్ హై స్కూల్ జూనియర్ హై స్కూల్లో ఉన్న బాలుర మధ్య నిష్పత్తి అడిగారు. ఇందులో బాలురు ఎంతమంది? 28 మెంబర్స్. ఇందులో బాయ్స్ ఎంతమంది? 35 మెంబర్స్. రెండింటికి రేషియో తీసుకుందాం. రెండిట్లో పోయే టేబుల్ ఏమైనా ఉందంటే 7 టేబుల్ ఉంది కదా. 7 టేబుల్ ఇందులో 4 టైమ్స్, ఇందులో 5 టైమ్స్. అంటే ఈ సీనియర్ హై స్కూల్ జూనియర్ హై స్కూల్లో ఉన్న బాలుర మధ్య నిష్పత్తి ఎంత అంటే 4:5.